హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ నాని వ్లాగ్స్. ఈరోజు మనమైతే సిద్దిపేటలో ఉన్న హిడెన్ క్యాజువల్ రిసార్ట్కి అయితే వెళ్తున్నాం. మేమైతే హైదరాబాద్ నుంచిగా సిద్దిపేటకి అయితే వెళ్తున్నాం కార్లో. మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసామో వీడియోలో మొత్తం అయితే చూపిస్తాం. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్. మనమైతే సిద్దిపేటలో నుంచి లోపలికి అయితే రావాలి. చూసారు కదా రోడ్ కూడా ఎలా ఉందో, ఇటు చూసిన చెట్లే ఉన్నాయి. మేమైతే గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలనుకున్నప్పుడు మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అవ్వండి. మీరు ఇక్కడికి వచ్చేకి 9 or 10 అయ్యిద్ది. అక్కడి నుంచి మీరైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అదే మీరు లేట్గా స్టార్ట్ అయితే మనకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు స్పెండ్ చేయలేము. అందుకు మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే హిడెన్ క్యాజువల్ గేట్ ఎంట్రన్స్. అక్కడి నుంచి మనమైతే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనమైతే వాళ్ళకి టికెట్ చూపించి లోపలికి అయితే వెళ్ళిపోదాం. మేమైనా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. మాకు తక్కువ రేట్లో అయితే వచ్చేసింది టికెట్. మీరు కూడా ఒకసారి అయితే ఆన్లైన్లో చెక్ చేసుకొని తర్వాత బుక్ చేసుకోండి. ఇప్పుడే మేమైతే లోపలికి వచ్చేసాం. మనమైతే మన కార్ని పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళి ఏమేమి ఉండే మొత్తం అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం రిసెప్షన్లోకి వెళ్ళి మన టికెట్ ఆన్లైన్లో చేసుకున్నాం కదా, ఆ టికెట్ని చూపిస్తే వాళ్ళైతే మనకి టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. టోకెన్స్ ఎందుకంటే ఇప్పుడు మనకి లోపల ఉన్న స్నాక్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ మొత్తం అయితే ఆ టోకెన్ ఇస్తే మాత్రమే మనకి ఇస్తారు ఫ్రీగా. అందుకని మనమైతే టోకెన్స్ తీసుకోవాలి కంపల్సరీగా, మర్చిపోకండి. టోకెన్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాం. చూసారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు సమ్మర్లో రండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చేపలు చూడండి ఎంత బాగుండాయో, చుట్టానికి చాలా బాగున్నాయి. మేమైతే లోపలికి వెళ్ళగానే తలా ఒకటి ఆరెంజ్ జ్యూస్ అయితే ఇచ్చేశారు. మేమైతే అవి తీసుకొని తాగేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాం. చూడండి వ్యూ కూడా ఎంత బాగుందో. నార్మల్గా అయితే మనం ఫాస్ట్గా వస్తే ఇక్కడ గేట్ క్లోజ్ ఉంటుంది. వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు మనకి చేయడానికి. ఆ టాస్క్ చేస్తేనే ఆ గేట్ ఓపెన్ చేస్తారు. కానీ మనం ఈరోజు కొంచెం లేట్ రావడం వల్ల గేట్ ఆల్రెడీ ఓపెన్ చేశారు. అన్నీ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం అయితే మ్యాజిక్ షో దగ్గరికి వెళ్దాం. పూర్వంలో ఉన్న కాయిన్స్ దగ్గర నుంచి ఇప్పటిదాకా కాయిన్స్ అయితే మొత్తం అయితే ఇక్కడ కలెక్షన్ ఉంది. చూశారు కదా, మొత్తం చూసేయండి. 10 పైసా 20 పైసా అలాగా అన్ని ప్రతి ఒక్క కాయిన్ అయితే ఇక్కడ ఉంది. అప్పట్లో యూజ్ చేసిన కీస్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. US కాయిన్ కలెక్షన్ కూడా చూడండి. మీకైతే మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే వీడియో తీసి చూపిస్తాను, చూసేయండి. ఆ రకంగా తీయాలి. టచ్ చేయొద్దు. టచ్ చేయట్లేదు అన్న.
మొత్తం ఎన్ని కంట్రీస్ తిరిగారు? మొత్తం ఇండియాలోనే మొత్తం కలెక్ట్ చేసిన. మొత్తం ఇండియాలో ఇవి 100 కి 3 నోట్స్. ఇవి మొత్తం ఒక్కొక్కటి 100 రూపీస్. అంటే మనం ఇండియాలోనే కలెక్ట్ చేస్తాం మొత్తం. మొత్తం ఇండియానా? మొత్తం ఇండియాలోనే, ఎక్కడ ఫారెన్ ఎక్కడే లేదు. ఇది చూపించుకోండి. ఇవి కాయిన్స్. నల్ల బోట్ లాగా ఉంది, ఇది బాగుంది. ఓకే, ఇదిగో మేమైతే టెనల్లోకి ఇప్పుడు వచ్చేసాం. ఇక్కడ ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అయితే ఒక గృహలో నుంచిగా బయటికి వెళ్తున్నాం. చూసారు కదా, మనకి ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. మనకైతే గాలి అట్టడానికి చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టారు పైన. చూడండి, హైట్ కూడా అయితే చాలా చిన్నగా ఉంది. చూసారు కదా, మనకైతే అసలు ఇక్కడైతే అసలు ఏం కనిపించదు, చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మనం అయితే బయటకు వెళ్ళాలి. మాకైతే దీని లోపల నుంచి వెళ్ళేటప్పుడు అయితే చెమటలు కక్కేసాం. మేమైతే ఇప్పుడంతా చెమటలు పట్టేసినాయి. ఇదిగో ఇప్పుడైతే మనమైతే బయటకు వచ్చేసాం. చూసారు కదా, ఇప్పుడు మనం అయితే గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. మీరైతే కంపల్సరీగా ఇక్కడికి వచ్చేటప్పుడు షూస్ అయితే కంపల్సరీ. ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయో మొత్తం అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. లగేజ్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. మనకైతే ఒక లాకర్ ఇస్తారు. ఆ లాకర్లో పెట్టేసి కీ వేసుకొని మన దగ్గర పెట్టుకోవచ్చు. బట్ ఆ లాకర్కి అయితే వాళ్ళు మనీ అయితే తీసుకుంటున్నారు, కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే. చూశారు కదా, ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. మనమైతే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాం. అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడికి వచ్చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్లో. ప్రైస్ కూడా రీజనబుల్లే, 1500. మనకైతే అన్నీ ఉంటాయి, గేమ్స్ ప్రతి ఒక్కటి, ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ అన్నీ మనకైతే ఇస్తారు. ఇప్పుడే మనకైతే లంచ్ టైం అయింది. మనకైతే లంచ్లో ఏమేమి స్పెషల్స్ పెట్టారో, ఏమేమి ఐటమ్స్ వచ్చాయో మొత్తం అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరైతే నెక్స్ట్ వీడియో అయితే మిస్ కాకండి. గేమ్స్ కూడా ఏమేమి ఆడామో మొత్తం అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో, మీరైతే మిస్ కాకండి. మీ అందరికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.